నమస్కారం అండి. నా పేరు అనగాదేవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఈ రిట్రీట్ ఇప్పుడు జనవరి 3, 4, 5 రిట్రీట్‌కి అటెండ్ అయ్యాను. హనుమా వాళ్ళది, హనుమా మేడం గారిది. ఈ రిట్రీట్‌లో నేను యాక్చువల్‌గా నవంబర్‌లో ఆల్రెడీ రిట్రీట్‌కి అటెండ్ అయ్యాను. ఈ రిట్రీట్‌లో ఈ 3 డేస్ రిట్రీట్‌లో ఫస్ట్ డే 3:00 మెడిటేషన్, మార్నింగ్ ఏమో జ్ఞానం ఇచ్చారు మేడము. తర్వాత లంచ్ తర్వాత మెడిటేషన్ ఉండే. మెడిటేషన్ కన్నా ముందు మేడం గారు ఏం చెప్తారంటే, మీకేం కావాలో మాస్టర్స్‌ని అడగండి. వాళ్ళంతా వచ్చి సూక్ష్మ రూపంలో వచ్చి మీకు ఏది కావాలో అది ఇస్తారు అని చెప్పారు కదా! అయితే ఫస్ట్ డే మెడిటేషన్‌లో థర్డ్ రోజు మెడిటేషన్‌లో నేనేం అడిగానంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మాస్టర్స్ వారికి ఏమేమైతే కోరుకుంటున్నారో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకందరికీ బాగా కావాలి. ప్లస్ సెకండ్‌ది ఏం అడిగానంటే నా కోసం అడిగాను. నాకేదైతే హెల్త్ ఇష్యూ ఉందో లాంగ్ టర్మ్ నుంచి ఇదంతా మీరు ఫిక్స్ చేయండి అని అడిగాను. అయితే అది అడిగి శూన్యంలోకి వెళ్ళిపోయానండి నేను. అయితే అమ్మవారు కంచి కామాక్షి అమ్మ, ఆది శంకరాచార్య, పరమాచార్య వాళ్ళు అట్లా ఆహ్, ఆకాశం నుంచి వచ్చి ల్యాండ్ అయ్యారు. వచ్చి మళ్ళా అమ్మవారేమో చిన్న 8 ఇయర్స్ బేబీలాగా అయిపోయి కాలికి గజ్జెలు కట్టుకున్నారు. ఈ భరతనాట్యం గజ్జెలుంటాయి కదా! కట్టుకొని మొత్తం మేము మధ్యలో ఈ బెడ్స్, చైర్స్ అన్నీ ఏసాం కదా! ఆ మధ్యలో ఎక్కడైతే దారి వదిలామో హనుమ మేడం నడవడానికి అక్కడంతా గల మొత్తం ఉరుకుతా ఉంది. అటు ఇటు పరిగెడుతుంది. ఆది శంకరాచార్య, పరమాచార్య వాళ్ళు వచ్చేసేసేమో అందరి మీద వాటర్ జల్లారనమాట. ఇట్లా అందరి మీద వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే మెడిటేషన్ ఉన్నారో అందరి మీద వాటర్ జల్లారు. ఆ తర్వాత ఇక ఆది శంకరాచార్య, పరమాచార్య వాళ్ళేమో వెజిటేబుల్ జ్యూస్ ఇంత పెద్ద కుండలో తెస్తున్నారనమాట. వాళ్ళు నా దగ్గరకు వస్తుంటే నేను చెప్పాను, అంత పెద్ద కుండ నాకు వెజిటేబుల్ జ్యూస్ ఇష్టం, కానీ అంత పెద్ద కుండ అది జ్యూస్ నా కడుపులో పట్టదు. ఎందుకంటే నాది స్టమక్‌కి అంత కెపాసిటీ కాదు, గ్లాసుడే పడతది అన్నా కానీ వాళ్ళు వచ్చి నాకు పోసేశారు. మొత్తం తాగుతూనే వాళ్ళు ఎంత పోసారో అంతా నా కడుపులో పోయింది. దాని తర్వాత నేను ఇక శూన్యంలోనే ఉన్నాను. మాస్టర్స్ ఏదైతే హనుమ చెప్పారు కదా, 9 మంది మాస్టర్స్, హనుమంతుడు కూడా వచ్చి సూక్ష్మ రూపంలో వచ్చి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైతే పూర్తిగా సరెండరెన్స్ అయ్యారో వాళ్ళకొచ్చి రిపేర్ చేస్తా అని చెప్పారు కదా! అద్భుతంగా అయిందండి. నేను చెప్పాను కదా, నాకు హెల్త్ ఇష్యూస్ ఉంది, రిపేర్ చేయండి అని నా సెకండ్ కోరిక కోరాను కదా! అయితే వాళ్ళొచ్చి ఇక్కడ నాకు సర్జరీ చేశారు. ఆ కట్ చేసేటప్పుడు నాకు ఫీల్ అయ్యాను. ఫుల్ పెయిన్ వస్తుంది ఇక్కడంతా. ఈ బోన్ దగ్గర అయింది నాకు సర్జరీ. ఫుల్ పెయిన్, కదిలించాలని అనిపిస్తుంది. ఫుల్ పెయిన్. మళ్ళీ అనుకున్నాను మనసులో, నాకు నొప్పి తట్టుకోలేకపోతున్నాను మాస్టర్స్, కొంచెం తగ్గించండి అని. కొంచెం రిలీఫ్ అయింది. శూన్యం. ఆ 3 అవర్స్ ఎట్లా గడిచిపోయాయో ఇట్ వాజ్ లైక్ ఎ గ్లాన్స్. అసలు కనురెప్ప కొట్టి ఇట్లా తెరిచినట్టు అయ్యింది. అంత రిపేర్ చేశారు. ఇక తెరిచాను. అందరు లేసేశారు. ఎక్స్‌పీరియన్స్ మాట్లాడుతున్నారు కానీ నాకేమో అయిపోయింది. అంటే ఇప్పుడు మనకు ఎనస్థియా ఇచ్చేస్తే నిజంగా సర్జరీ అయినప్పుడు హాస్పిటల్‌లో ఎనస్థియా ఇస్తే ఎట్లుంటదో అట్లా అయిందండి నాకు. అందరు లేసేసిన తర్వాత చాలా టైంకి నాకు కాన్షియస్‌కి వచ్చేసేసి, అంటే కాన్షియస్‌లో ఉన్నాను కానీ బాడీ లెవ్వట్లేదు. లాక్ చేశారనమాట మాస్టర్స్. ఇంకా రిపేర్ అవుతూనే ఉంది. అందరు లేసాక కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత లేసానండి. ఇది నా డే 1 ఎక్స్‌పీరియన్స్ 3 జనవరి రోజు. 4థ్ జనవరి రోజు వచ్చేసేసి మెడిటేషన్‌లో నాకు ఇక్కడ ఈ హ్యాండ్‌కి రిపేర్ చేశారు మళ్ళీ. ఆ 3:00 ఈవినింగ్ మెడిటేషన్‌లో కూర్చుంటే ఈ హ్యాండ్‌కి సర్జరీ అయిపోయింది. అగైన్ దిస్ వాజ్ ఆల్సో లైక్ టూ మచ్ ఆఫ్ పెయిన్. ఇట్లా కట్ చేస్తున్నారు తెలుస్తుంది. ఇట్లా చేతిలో ఎవరో గట్టిగా ఇట్లా హోల్డ్, పెద్ద చేతొచ్చి ఇట్లా పట్టుకుంది కదలకుండా. ఎందుకంటే ఆ నొప్పికి నేను కొంచెం ఇట్లా మూవ్ చేస్తున్నాను హ్యాండ్, కానీ ఎవరో వచ్చి గట్టిగా పట్టుకున్నట్టు కదలకుండా నాకు అది సెకండ్ డే ఫీల్ అయ్యాను. తర్వాత వాళ్ళంతా ఇక్కడ కట్ చేసి ఫుల్ పెయిన్. అగైన్ ఐ వాస్ సేయింగ్, మాస్టర్స్ నాకు తట్టుకునే అంతనే ఇవ్వండి అని ఎప్పుడు హనుమ చెప్తుంటారు కదా, అది గుర్తొచ్చి అంత శూన్యంలో కూడా గుర్తొచ్చేసేసి చెప్పాను. మళ్ళీ పెయిన్ తగ్గింది. అది సెకండ్ డే 2 ఎక్స్‌పీరియన్స్ అండి. థర్డ్ డే రోజు ఎర్లీ మార్నింగ్ థర్డ్ ఐ మెడిటేషన్ ఉండే. 3:15 కల్లా వచ్చి కూర్చున్నాము. 4:00 నుంచి చక్రాస్ మేడం ఇంకా మూలధార చక్ర అని చెప్పేసేసి, స్వాధిష్టానం చక్ర, మణిపుర చక్ర దగ్గరకు వచ్చారు కదా. ఇంకా ఆల్రెడీ నేను ఆ 3:00 ఎర్లీ మార్నింగే స్నానం చేసేసి వాష్రూమ్ వెళ్ళేసేసి అంతా వచ్చాను. కానీ ఈ మూలాధార చక్ర అనగానే ఫుల్ సౌండ్స్ వస్తున్నాయి నాకు. మూలాధార చక్ర నుంచి ఫుల్ సౌండ్స్ వచ్చాయి. మళ్ళీ దాని తర్వాత అట్లే కూర్చున్నాను. ఇదేంటి, నేను వాష్రూమ్ వెళ్ళేసేసి నేను స్నానం చేసుకొని వచ్చాను కదా, మళ్ళీ ఏంటి సౌండ్స్, ఫుడ్ పాయిజన్ అది ఇది అనుకున్నాను. కాకపోతే మళ్ళీ నాకు ఇక వామిటింగ్ స్టార్ట్ అయింది. అందరేమో శూన్యంలో ఉన్నారు మెడిటేషన్‌లో, నేను ఒక్కదాన్ని వ్యాక్ అనుకుంటా వచ్చి ఇక్కడి వరకు వచ్చేసేసి వామిటింగ్ చేశాను.
మళ్ళీ వెళ్ళి కూర్చున్నాను, మళ్ళీ సెకండ్ టైం వామిటింగ్ వచ్చింది. కూర్చున్నాను, మళ్ళీ 10 మినిట్స్కి నాకు వాష్రూమ్ వచ్చింది, మోషన్ వచ్చేసేసింది. వచ్చి మోషన్ కూర్చొని వచ్చి మళ్ళీ వెళ్ళి కూర్చున్నాను మెడిటేషన్లో. ఇంకా కంటిన్యూస్గా ఇదేంట్రా బాబు, నేను ఇట్లా ఫుడ్ పాయిజన్ అయిందా ఏదేదో అనుకున్నాను. మళ్ళీ నాకు గుర్తొచ్చింది, హనుమ ఎప్పుడు చెప్తారనమాట, మాస్టర్స్ వచ్చి ఈ చక్రాస్ క్లెన్జింగ్ చేసినప్పుడు మనకి వామిటింగ్ రూపంలో కానీ మోషన్ రూపంలో కానీ ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే మనకు కర్మలు చేసి ఉంటాం కదా గత జన్మలలో కర్మలు, అవి బ్లాకేజెస్ లాగా అన్ని చక్రాస్లో ఉంటాయన్నమాట. ఆ బ్లాకేజెస్ ఒక్కొక్క చక్రాకి ఒక్కటి ఉంటుంది కదా, ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసేటప్పుడు ఈ వామిటింగ్స్ అని మోషన్స్ అని ఇవన్నీ రూపంలో వస్తాయంటారు కదా. ఇంకా ఫుల్ అర్థమైపోయింది నాకు. వెళ్ళి ఇంకా అక్కడనే వాష్రూమ్ దగ్గరనే కూర్చున్నాను, అక్కడ లై డౌన్ అయ్యాను. తర్వాత హనుమ మేడం వచ్చి నాకు గట్టిగా హగ్ చేసుకున్నారు. మా గురువుగారు హనుమ మేడము, మా పరమ గురువు గారు హనుమంతుడు, ఇంకా సూర్యనారాయణని తలుచుకున్నాను. మాస్టర్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు తట్టుకున్నంత ఇవ్వండి అన్నాను అని ప్రే చేశాను. అంతే, ఇంకా డీప్ స్లీప్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత 12 o'clock లేసానండి. దాని తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయింది, అన్నం తిన్నాను. ఎందుకంటే ఈ టైంలో హనుమ ఎప్పుడు చెప్తారనమాట, ఎప్పుడైతే మనకు సూక్ష్మ రూపంలో వచ్చి వీళ్ళంతా రిపేర్ చేస్తారు, ఇలాంటివి చక్రాస్ ఓపెన్ అయినప్పుడు నెగిటివ్ అంతా పోతుంటుంది కదా, సో వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ ట్యాబ్లెట్స్ అని చెప్తారు. సో ఒక్క ట్యాబ్లెట్ కూడా ఏం వేసుకోలేదు. మళ్ళీ కొంచెం బెటర్ అయిపోయి మళ్ళీ నేను థర్డ్ డే మెడిటేషన్కి ఇదంతా కొంచెం క్లియర్ అయింది. మధ్యాహ్నం మళ్ళీ నిన్న లాస్ట్ డే మార్నింగ్ ఏమో నాకు అది వామిటింగ్స్ చక్రాస్ క్లెన్జింగ్ అయింది కదా, మధ్యాహ్నం వచ్చేసేసి మెడిటేషన్లో మళ్ళీ శూన్యంకి వెళ్ళిపోయాను స్ట్రెచెస్ తర్వాత. ఆ తర్వాత నాకు రైట్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా ఓం వినిపిస్తూనే ఉంది. ఇంకా మేడం అవి శూన్యంలో ఉన్నాను, మేడం ఏవైతే మైక్లో అంటున్నారో అవి ఏం వినిపించట్లేదు, శూన్యంలో ఉన్నాను. కానీ ఓం అని మాత్రం ఓం అని కంటిన్యూస్గా ఈ రైట్ చెవులో మట్టుకు కంటిన్యూస్గా వినిపిస్తూనే ఉన్నానండి. యాక్చువల్గా నేను వేటు మోక్షకి సెప్టెంబర్ 2024 నుంచి జాయిన్ అయ్యాను. అంతకు ముందుకు నేను చాలా ఛానల్స్ చూశానండి, చాలా ఆధ్యాత్మిక ఛానల్స్ చూశాను, ఎన్నెన్నో పూజలు చేశానండి. మన హిందూ ధర్మంలో ఎంతమంది దేవుళ్ళు దేవతామణులు ఉన్నారు, అందరు దేవతలకు వ్రతాలు చేశాను, పూజలు చేశాను, ప్రతి చెట్టుకు పుట్టకు అన్నిటికీ చేశానండి. రాగి చెట్టు అని, ఆ దీక్ష అని, శని పూజ అని, 40 days అని. నా లైఫ్ అంతా అసలు చాలా మట్టుకు 10 years నుంచి సఫర్ అవుతున్నాను కర్మలని. ఎన్నో ఛానల్స్ చూశాను. వాళ్ళకి ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఏమంటుండే, మెడిటేషన్ ఎక్కువ చేయాలి, ఎక్కువ చేస్తే నీది సొల్యూషన్ అవుతుంది, నీ కర్మ తగ్గిపోతుంది, అది అని చెప్పేవాళ్ళు. బుక్స్ కూడా బాగా చదివాను, బాగా చదవాలి. ఆధ్యాత్మిక బుక్స్ అంటే ఎన్నెన్నో బుక్స్ తెచ్చుకొని చదివానండి. అన్నిట్లో ఒకటి ఏంటి, నువ్వు గత జన్మలో ఏం చేస్తే ఈ జన్మలో అది అనుభవిస్తావు అని చెప్పారు. కానీ అది మట్టుకు నాకు ఊరికే బాధపడేదాన్ని, అమ్మ గత జన్మలో చేస్తే ఈ జన్మలో ఎట్లా గుర్తుంటుందమ్మా, ఎందుకమ్మా ఇదంతా తప్పు ప్రాసెస్ కదా అని ఆది శంకరాచార్య, నేను కంచి కామాక్షమ్మని నమ్ముకున్నాను అనమాట. ఆది శంకరాచార్యని పరమాచార్యని ఊరికే మొక్కేదాన్ని. నేను ఏంటి ధర్మో రక్షిత అన్నారు, నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, అబద్ధాలు లేకుండా నేను జీవిస్తున్నాను, ఎంత మంచిగా ఉన్నాను కదా, ఇంత మంచిదానికి గత జన్మలో ఏం చేస్తే ఈ జన్మలో నాకెట్లా గుర్తుంటాయి, ఇంతగానం సఫర్ అవుతున్నాను, ఫ్యామిలీ నుంచి అందరి నుంచి ఇంత నాకు బాధ పెడుతున్నారు, ఎందుకని ఎప్పుడు అడుగుతూనే ఉండేదాన్ని. కానీ తర్వాత వేటు మోక్షకు వచ్చాక నాకు తెలిసిందండి, హనుమ చెప్పారు నాకు, మనము ఏదైతే గత జన్మలో చేస్తాం కదా అదే ఈ జన్మలో అనుభవిస్తాము, కానీ ఆ కర్మ విపాకం కూడా ఉంది, ఆ యొక్క కర్మలను ఎట్లా తొలగించుకోవాలనేది షార్ట్ కట్ వే అండి. ఎందుకంటే నేను ఎన్నో పాటించాను, ఎన్నో ఛానల్స్ చూశాను, ఎన్నెన్నో చేశాను, వాళ్ళు పూజలు కానీ అవి కానీ ఆధ్యాత్మిక బుక్స్ కానీ ఎన్నెన్నో చేశాను. కానీ ఇక్కడికి వచ్చాక వేటు మోక్షకు వచ్చాకనే అన్నీ తెలుసుకున్నానండి. మేడం అంతా షార్ట్ కట్ వే. వేరే ఛానల్స్ వీళ్ళు ఏం చెప్పారంటే మెడిటేషన్ చేయాలి, ఎక్కువ అవర్స్ చేయాలి, ఇంకా రాత్రంతా చేయాలి, మార్నింగ్ అంతా చేయాలంటే అటు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ చేశాను. కానీ ఎక్కడ కూడా కర్మ తగ్గలే. కానీ వేటు మోక్షకి సెప్టెంబర్లో నేను జాయిన్ అయ్యాను. సెప్టెంబర్ నుంచి నవంబర్ రిట్రీట్ లోపు నా ఆత్మ ఏదైతే ఉందో దానికి బాగా శక్తి వచ్చింది, శరీరానికి మాత్రం అట్లనే ఉన్నాను. నేను 25-30 వెయిట్కి అయిపోయాను, అసలు భయంకరంగా నల్లగా అయిపోయాను హెల్త్ ఇష్యూస్తోని. నేను ఊరికే అనుకునేది అనమాట, వాళ్ళు మంత్రాలు చేశారు నా మీద, వీళ్ళు మంత్రాలు చేశారు, అట్లా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, వాళ్ళు ఇలా చేశారేమో వీళ్ళు ఇలా చేశారేమో అని. కానీ తర్వాత వేటు మోక్షకు వచ్చాక నాకు తెలిసిందండి, గత జన్మలో నేను ఏదైతే చేశానో అది ఈ జన్మలో మనం సఫర్ అవుతాము, ఈ జన్మలో మనకు తిరిగి వస్తుంది అని చెప్పేసి. సో వాళ్ళందరూ కూడా
ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఆత్మ బంధువులు. నా కర్మ తీయడానికి ఆ రోల్ ప్లే చేసి నన్ను బాధ పెట్టారనమాట. సో చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఈ వే టు మోక్షకి వస్తే ఏంటిదంటే, ఇప్పుడు మనము హెల్త్ ఇష్యూ ఉందనుకోండి, హాస్పిటల్ కురుకుతాము. డాక్టర్స్ పాపం ఏం చేస్తారు, అన్నీ కావాలంటే ప్రతి మంత్ ఇంత అని చెప్పేసి బ్లడ్ రిపోర్ట్ తీసుకోవాలి, ఇంత ఖర్చు అవుతుంది, మళ్ళీ మెడిసిన్స్కి ఇంత ఖర్చు, ఎన్నెన్నో లక్షలు ఖర్చు చేస్తున్నాము. అసలు అంత అవన్నీ కూడా ఏం అవసరం లేదు. ఉట్టి వే టు మోక్ష వస్తే నీకు ఎందుకు వచ్చింది ఆ హెల్త్ ఇష్యూ, ఓకే, ఆ డ్రీమ్ చూసుకోవాలి, మాస్టర్స్ని అడగాలి. మనము ఏదైతే గత జన్మలో చేసామో హనుమాని వచ్చిన తర్వాత హనుమ గారు మాకు నేర్పించారు మేడము, అది మనకు కనిపించేస్తుంది. దాని ప్రకారం మనం కర్మ విపాకం చేసుకోవచ్చు, అది రిలీజ్ చేసుకోవచ్చు 40 days 4P అనే ప్రక్రియ చేసేసి. సో ఇంత షార్ట్ కట్ వే ఎక్కడ కూడా ఏ గురుజీ దగ్గర నేను వినలేదు, ఏ సత్సంగంలో కానీ వినలేదు, ఎక్కడ కూడా నేను ఎన్నెన్నో ఫాలో అయ్యాను కానీ ఎక్కడ కూడా వినలేదండి. ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నాం. ఇంకా నేను పూజలు కూడా ఎన్నో 40 days 1 year పూజ, 6 months దీక్ష, అట్లా ఎన్నెన్నో చేశాను. మంత్ర దీక్ష మా గురుగారి దగ్గర కూడా నేను మంత్ర దీక్ష తీసుకున్నానండి. ఎన్నో లక్షలు నైట్ అంతా కూర్చొని మార్నింగ్ అంతా కూర్చొని ఎన్నో లక్షలు జపం చేశాను, అన్నీ చేశాను. ఇక అమ్మవారే అట్లా తంతే ప్రే చేసినందుకు అట్లా తోపితే ఇక్కడ వే టు మోక్షకు వచ్చి పడ్డానమాట. ఈ వే టు మోక్ష నా లైఫే చేంజ్ చేసిందండి. అసలు ఇప్పుడు నా లైఫ్కి తిరిగి చూసుకుంటే ఊరికే నేను ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకుంటే బాగా ఏడ్చేదాన్ని, ఎందుకు నా లైఫ్లో ఇట్లా ఉంది, నేను ఎంత బాగున్నాను కదా, నాకు ఎందుకు ఇట్లా లైఫ్ అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ అప్పుడు బాగా ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు తిరిగి చూసుకుంటే ఒక పీడ కళలాగా, అసలు అట్లా నాకు ఏడుపు రాదు, ఏం రాదు, కళలాగా అయిపోయిందండి అసలు నాకు. అంత బాగా ప్రక్రియ. ఇంకా చాలామంది చెప్తారు కదా, వచ్చి నాకు బ్లాక్ మ్యాజిక్ చేశారు, మంత్రతంత్రాలు చేశారు అని. అవన్నీ ఏం లేవండి. అసలు ఎంతో మంత్రతంత్రాలు అని కూడా చాలామంది నాకు చెప్పారు, మాకు మంత్రాలు చేశారు, తంత్రాలు చేశారు, అందుకోసం మాకు ఇట్లా హెల్త్ ఇష్యూ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి. వాళ్ళు ఇంకా చాలా డబ్బులు కూడా పెట్టారంట దాంట్లో. అదే అర్త్ బౌండ్ సోల్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి డబ్బులు కూడా చాలా పెట్టారంట. చాలామంది చెప్పారు. అసలు అన్ని లక్షలు పెట్టకుండా పెట్టారు కదా, ఒక్కసారి వే టు మోక్షకు రండి, మీకు తెలుస్తుంది. మేడం అయితే అంత ఫ్రీ సర్వీస్ అండి. ఎందుకంటే ఆ సాక్షాత్ హనుమంతుడే మేడం యొక్క గురువు అనమాట. ఈ మన భారతదేశంలో పుణ్యదేశంలో ఎన్నో కర్మలతో అనుభవిస్తున్నారు. ఒక్కొక్కరికి టీచింగ్ చేయాలి, అర్త్ బౌండ్ సోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయాలి, ఆ నెగటివ్ ఎనర్జీ అంతా రిలీజ్ చేయాలి, ప్లస్ కర్మ విపాకం చేయించాలి అందరికీ. చాలామంది ఇబ్బందుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు, మిడిల్ క్లాసే కాదు, రిచ్ పీపుల్ అయినా పూర్ పీపుల్ అయినా అందరికీ ఈ కర్మ అనేది చాలా వస్తుంది. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే, అరే వాళ్ళకి అయిపోయింది 140 daysలో మంచిగా అయిపోయింది కదా. కొంతమంది వే టు మోక్షకు వచ్చే వాళ్ళు అడిగారు అనమాట, వాళ్ళకి మంచిగా అయింది, నాకేంది ఇన్ని రోజులు మంచిగా కాలేదు అన్నారు. కానీ ఇది డిపెండ్స్ ఆన్ కర్మ అనమాట. కొంతమందికి కొంచెమే తెచ్చుకుంటారండి కర్మలు, వాళ్ళకి ఏంటంటే 7 daysలో డిఫరెన్స్ తెలిసిపోతుంది, అద్భుతమైన లైఫ్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి 40 days పడుతుంది. కొంతమందికి ఎక్కువ కర్మలు మనం ఆల్రెడీ జన్మ తీసుకునే ముందు దేవుడి దగ్గర రాసుకొని వస్తాం కదా, కొంచెం వాళ్ళకి టైం పడుతుంది అనమాట. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ కర్మాస్ యూ బాట్ ఫ్రమ్ గాడ్ అనమాట. సో ఏదైనా కానీ ఈ హనుమాన్ మట్టుకు ఇది షార్ట్ కట్ వే అనమాట, షార్ట్ కట్ టీచింగ్. మీరు పూర్తి సరెండరెన్స్తోనే వచ్చేసేసి, పూర్తి సరెండరెన్స్ అయిపోయి, హనుమకి సరెండరెన్స్ అయిపోయి, ఆమె యొక్క గురువు గారు హనుమంతుడికి సరెండరెన్స్ అయితే మీ కర్మ అనేది ఇట్టే తగ్గించుకోవచ్చు అండి. అంత ఫ్రీ, తను ఏం ఛార్జ్ చేయదు అసలు, అంత ఫ్రీ. ఇంకా చాలా చూసాం కదా, జూమ్ సెషన్ కానీ టీచింగ్స్కి కానీ ఇంత పే చేయాలి, అంత పే చేయాలంటారు కదా. తను మాత్రము కంకణం కట్టుకొని వచ్చిందండి. అందరికీ కూడా కర్మ విపాకం చేసేసి, ఈ సత్యలోకం ఎన్నో లక్షల కోటి సంవత్సరాల తర్వాత వచ్చే సత్యలోకాన్ని ఇప్పుడే తేవాలని సంకల్పం చేసుకొని అందరికీ, ప్రతి ఒక్కరి భూమి మీద ప్రతి ఒక్క జీవి కూడా మంచిగా ఆనందంగా అద్భుతమైన లైఫ్ ఉండాలని కంకణం కట్టుకొని వచ్చి అందరికీ సేవ చేస్తుందండి. ఆ సేవలో నేను కూడా పాల్గొన్నాను. నవంబర్ రిట్రీట్కి నాకు ఇక్కడ అసలు చాలా సర్జరీ జరిగింది. అప్పుడు ఎలా అంటే, నాకు వాష్రూమ్ మధ్యరాత్రిలో నన్ను వాష్రూమ్లో ఇవ్వాలంటే అసలు ఎంత పెయిన్ కిల్లర్ తీసుకున్నా కానీ చాలా నొప్పిగా ఉండేది. అసలు అట్లనే లేవలేక, ఈ స్పాంటిలైటిస్ ప్రాబ్లంతో లేవలేక నేను అట్లనే ఆపుకునేదాన్ని వాష్రూమ్ని మార్నింగ్ దాకా. కానీ నవంబర్ రిట్రీట్లో అటెండ్ అయినాక ఫస్ట్ అది యాస్ట్రల్ సర్జరీ చేశారు మాస్టర్స్. వాళ్ళు ఇట్లా వేలు పెట్టడము, ఇట్లా కట్ చేయడం కూడా క్లియర్గా తెలిసిందండి. దాని తర్వాత నేను మర్చిపోయాను, ఆ పెయిన్ సంగతి మర్చిపోయాను. ఒక 2-3
వీక్స్ తర్వాత రియలైజ్ అయ్యాను, అరే నాకు బాత్రూమ్ వచ్చినా టక్కుమని లేస్తున్నానే, పెయిన్ కిల్లర్ గిన ఏం వేసుకోవట్లేదని. అది అద్భుతంగా నాకు ఆ ఫస్ట్ రిట్రీట్లో తెలిసిందండి. ఇంక అప్పటి నుంచి అంతే, హనుమాన్ పట్టుకున్నానండి, హనుమంతుని పట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది నా జీవితంలో. సో మీరు అన్నెసెసరీగా ఏమంటారు అవి మంత్రాలు తంత్రాలు అని చెప్పి డబ్బులు పోయడం, లేకుంటే హాస్పిటల్ అన్ని డబ్బులు వేస్తున్నారు కదా, ఇక్కడ ఫ్రీ, ఇక్కడ అంతా ఫ్రీ. మనకి ఏం కర్మ చేసుకుంటే మనకి ఏం వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది టీచింగ్ నేర్పిస్తారు. మళ్ళీ అది ఎట్లా రిలీజ్ చేసుకోవాలనేది కూడా మన హనుమాన్ నేర్పిస్తారండి. ఇంత ఇంత షార్ట్ కట్ వే ఇంకా ఎక్కడ కూడా టీచింగ్ లేదండి, ఫ్రీగా నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా రండి. ఇంత మంచి గురువు గారిని నాకు అందించిన శ్రీ సన్నిధి ఛానల్కి, ఇంకా సత్యం సార్కి చాలా కృతజ్ఞతలండి. మీ వల్లనే మా గురువుగారిని కలుసుకోగలాము, ఈ సేవలో వచ్చామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.